సాడ్ అండి. ఆవిడ నిజంగా అలా జరుగుతుంది నేను అనుకోలే. ఆ సంఘటన తలుచుకుంటేనే నాకు ఎప్పుడు ఏడుపు వస్తుంది. నిన్న అదే చెప్తున్నా, 2-3 దగ్గర చెప్పేప్పుడు ఏడ్చేసాను నేను నిజంగా. అది అది ఎందుకు మీరు ఆ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలియదు. అది అడిగితేనే నాకు ఏడుపు వస్తుంది. బాగా బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరు. బయట ఎవరికి తెలియదు కానీ బట్ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. తన పర్సనల్స్ కానీ నా పర్సనల్స్ కానీ ఇద్దరు మాట్లాడుకున్నాం. అంత డీప్ ఫ్రెండ్స్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కలవాలనుకున్న కలవలేదు. మ్యారేజ్కి వెళ్ళాను, తర్వాత కలవలేదు. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను అసలు తట్టుకోలేకపోయాను. నేను ఒక్కటే వేడుకున్నానండి దేవుడి దగ్గర, నిజంగా నేను చెప్పాలంటే. ఒక్క సెకండ్ నేను వేడుకుంది. ఎందుకు ఆ అమ్మాయి నేను నమ్మలేదు ఫస్ట్. లేదు నిజం 100% ఆవిడ, లేదు మీరు ఏదో తప్పుగా చెప్తున్నా, ఆవిడే చూడంటే లేదు సౌందర్య గారే అంటే. నేను ఏదో షూట్లో ఉన్నాను అప్పుడు, హైదరాబాద్లోనే ఉన్నాను. దేవుడా, నాకు బదులుగా ఆ అమ్మాయికి బదులుగా నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అంటే అంతగా నాకు ఇష్టం ఆవిడ అందం కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, పర్సనల్గా తన వ్యక్తిత్వం కానీ చాలా మంచి అమ్మాయి. నాకు చాలా ఇష్టం. నాకు చాలా విషయాలు కూడా తను అడ్వైస్ చేసేది. ఏదో చిన్న నాకు తెలియదు అంటే చెప్పేది, ఇలా ఇలా చెయ్యి అని చెప్పి. నాకు నిజంగా ఇష్టం. నాకు అలాంటప్పుడు పైగా ఇంకొకటి తను ఉండాల్సింది. స్టార్టింగ్ తను కొంచెం స్ట్రగుల్ అంటే వాళ్ళ నాన్నగారు బాగా స్ట్రగుల్ అయ్యారు తనని హీరోయిన్ చేయాలని. హీరోయిన్ చేశారు, బాగా వచ్చింది, సక్సెస్ అయింది. అనుకోని దానికంటే పెద్ద హీరోయిన్ అయింది, సక్సెస్ అయింది. బట్ తర్వాత దాన్ని అనుభవించలేకపోయింది కదా అని, రిలాక్స్ అయిన తర్వాత అనుభవించలేకుండా పోయింది కదా. నిజంగా ఫ్యామిలీ లైఫ్ కూడా తనకు ఫ్యామిలీ లైఫ్ చాలా ఇష్టం. నాతో చెప్తుండేది ఫ్యామిలీ అంటే మ్యారేజ్ చేసుకోవాలి, ఇలా ఉండాలి చాలా ఇష్టం తనకి. సో అవన్నీ తను వదిలేసి వెళ్ళిపోయింది కదా అని నాకు చాలా బాధేసింది. ఐఎమ్ రియలీ, నిజంగా నేను అది ఎలా చెప్పాలని తెలియదు వర్డ్స్లో. వాళ్ళ అమ్మగారిని చూసినప్పుడైతే నాకు మాటలే రాలేదు. నాకు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆఫ్టర్ 1 month తర్వాత వెళ్ళాను. ఎందుకంటే వెంటనే వెళ్తే ఆవిడ తట్టుకోలేదేమో అని 1 month తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఫొటోస్ ఎంట్రన్స్లోనే వేశారు, పెద్ద పెద్ద ఫొటోస్. సౌందర్య పక్కన వాళ్ళ నాన్నగారు, పక్కన నాన్నగారు వేరే పోయారు. అప్పుడే అసలు ఆ అమ్మాయి సగం చాలా డిప్రెస్డ్ అయింది. వాళ్ళ నాన్నగారు అంటే చాలా అఫెక్షన్ అమ్మాయికి. తను చెప్పేది ఆమెని నేను నలుగురు అంటే 4 పిల్లర్స్ లాగా మేము ఫ్యామిలీ, మా నాన్నగారు, నేను, మా అన్నయ్య, మా అమ్మగారు. దాంట్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది ఆమెని, ఎలా ఫేస్ చేస్తామని తెలియదు లైఫ్ అని తను భయపడేది. తర్వాత వాళ్ళ అన్నయ్య ఇంకో పిల్లర్కు నెక్స్ట్ ఆ పిల్లర్లా నిల్చొని తనని తీసుకొచ్చాడు. చూస్తే 3 పిల్లర్ వెళ్ళిపోయింది, ఇంకొక పిల్లర్ అంటే వాళ్ళ అమ్మగారు. అసలు ఏ మాటలే రాలే. ఆవిడని చూస్తే నాకు ఏడుపు రావట్లేదు, ఏ మాటలే రావట్లేదు. అంటే ఒంటరిగా కూర్చోంది ఆవిడ ఆ ఫొటోస్ పెట్టుకుని. వెళ్ళి కాసేపు మాట్లాడేసి తను కూడా బాగా మాట్లాడింది. అంటే నేను ఫోన్ నెంబర్ ఇది మారిపోయింది అనుకుంటాను, మళ్ళీ టచ్ రాలేదు. ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే చూసి రాలేదు. నేను ఈ మధ్యన బెంగళూరు కూడా వెళ్ళలేదు, వెళ్తే కలిసి రావాలని. నా లైఫ్లో అది మర్చిపోలేని, నాకు సినిమాలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయి ఒకటి.